హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ పరిమళం పార్ట్ 4. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ కూడా పెట్టచ్చు కదా. ఇక కథలోకి వెళ్ళిపోదామా. అర్జున్పై చిర్రుబుర్రులాడుతూ రాధిక రెండు పెద్ద పెద్ద అడుగులు వేయబోయి ఆమె కాలు ఆమెకే తలిగి కింద పడిపోయింది. ఆమె వెనకాలే ఉన్న అర్జున్ ఆమెను కింద పడనివ్వకుండా నడుమ చుట్టూ చేతులు వేసి చుట్టేసుకున్నాడు. అలా ఫోర్స్గా అతని పైకి ఆమెని లాక్కున్నందువల్ల ఇద్దరూ ఒకేసారి నేలపైకి ఒరిగిపోయారు. అతను కింద, ఆమె అతని పైన. అప్పుడే ఆ గార్డెన్లోకి నీళ్లు పట్టించారేమో. కమ్మగా మట్టి వాసన. ఒకవైపు చల్లగా వీస్తున్న గాలి, మరోవైపు ఇక అర్జున్ రాధికని వదిలిపెడతాడా? ఇంకా గట్టిగా ఆమెని పెనవేసుకొని పోయాడు. కానీ రాధిక అతని కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయింది. అదంతా చూసి పగలబడి నవ్వేశాడు రాధిక వాళ్ళ తమ్ముడు రాఘవ. వాళ్ళిద్దరినీ ఫోన్లో ఎన్నో ఫొటోస్ని దించేశాడు. రాఘవాన్ని చూసి రాధిక అర్జున్ పై నుండి లేచి అతని పక్కన కూర్చుంది. అసలు నన్నెందుకు పడేసావు అని రివర్స్లో అర్జున్నే ప్రశ్నించింది. అతను శ్రీకృష్ణుడిలా తల కింద మోచేతిని పెట్టుకుని ఆమెనే చూస్తూ, ఏంటి, నేను నిన్ను పడేశానా, లేక నువ్వే నా మీద పడిపోయావా? ఒరే బొమ్మర్ది, నువ్వే నిజం చెప్పరా, ఎవరు ఎవరి మీద పడిపోయారో, ఎవరు ఎవరిని పడేశారు అని అర్థం అడిగాడు. చాలే, ఇక ఊరుకోండి, సిగ్గు లేదు అసలు మీకు. చిన్న పిల్లవాడితో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. వాడి ముందు ఈ వెకిలి వేషాలు ఏంటి? నా గురించి వాడు ఏమనుకుంటాడో అని రాధిక బొంగ పెట్టుకుంది. ఒరేయ్, మా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అర్జున్ రాఘవని అడిగాడు. అదేంటి బావా అలా అడుగుతున్నావు? మీరున్న స్వీట్ లవర్స్, మీ సంతోషాన్ని చూస్తూ అలా జీవితాంతం ఉండిపోవచ్చు తెలుసా అని రాఘవ అనేసరికి రాధిక కోపంగా తమ్ముడి వైపు చూసింది. అయ్యో బాబోయ్, అక్క నన్ను చంపేసేలా ఉంది బావా, నేను వెళ్తున్నాను అని రాఘవ చెప్పాడు. ఒరేయ్, వెళ్తున్నావు సరే కానీ నీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని నా ఫోన్కి సెండ్ చేయరా బాబు, నేను కూడా చూసి నవ్వుకుంటాను అని అర్జున్ అన్నాడు. ఓకే అంటూ రాఘవ అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మా, అయ్యా అంటూ మోకాళ్ళు పట్టుకుని పైకి లేచింది రాధిక. ఆమె కాలి కాస్త పెనికినట్టుగా ఉండడంతో అడుగు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఓయ్ ఎందుకే నీకు అంత టెక్కు? నేను పక్కనే ఉన్నాను కదా బావా, నేను నడవలేకపోతున్నాను, నన్ను కాస్త మన గదికి తీసుకొని వెళ్ళు అని ఒక్క మాట అడిగితే నీ సొమ్మేం పోతుందే అని అర్జున కోపంగా అన్నాడు. ఆహా, అడగాలి మరి మిమ్మల్ని. మీరు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసులే. మీరు ఏమీ నాకు హెల్ప్ చేయనవసరం లేదు, నేనే వెళ్తాను అంటూ నొప్పి చాలా ఎక్కువగా ఉండడంతో అర్జున్ ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్ళాడు. అతను అలా వెళుతూ ఉంటే హాల్లోనే కూర్చొని ఉన్న అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న, రాధిక వాళ్ళ అమ్మ చూసి అయ్యో ఏమైంది అని కంగారుగా అడిగారు. ఏమీ లేదు అత్తయ్య, మీ కూతురికి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం కదా, అలా పరిగెడుతూ ఉంటే కాలు వెనికింది మీ కూతురికి అని అర్జున్ చెప్పాడు. ఆమె వెంటనే తైలం తీసుకుని అర్జున్ వాళ్ళ గదిలోకి వెళ్ళింది. అప్పటికే అర్జున్ రాధికని బెడ్పై పడుకోబెట్టాడు. నేను రాధికకు తోడుగా ఉంటాను, ఆమె కాలికి ఈ తైలం రాసి మర్దన చేస్తాను బాబు, నువ్వు వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకో అని శోభ చెప్పడంతో రాధిక మనసు కాస్త కుదుటపడింది. కాలు నొప్పిగా ఉంది కానీ బావతో కాస్త దూరంగా ఉండడానికి ఇదే మంచి అవకాశం. ఈ సాకుతో అమ్మని నా దగ్గరే ఈ గదిలోనే పెట్టేసుకుంటాను అని రాధిక మనసులోనే సంబరపడిపోయింది. అదేంటత్తయ్యా, మీకెందుకు శ్రమ? రాధిక ఇప్పుడు నా భార్య, ఆమె పూర్తి బాధ్యత నాదే కదా. ఇలా ఇవ్వండి ఆ తైలం, తన కాళ్ళకి నేనే మర్దన చేస్తాను
అయినా మీరు నా అంత బలంగా కాళ్ళకి మర్దన చేయలేరులేండి అని ఆమె చేతిలో నుండి బలవంతంగా ఆ తైలం సీసాను తీసుకున్నాడు. శోభ కూడా అతనికి అడ్డు చెప్పలేదు. ఎంతైనా కొత్త జంట వాళ్ళ మధ్య కూడా ఏవో చిలిపి సరదాలు ఉంటాయి కదా అని ఆమె ఇంకేం మాట్లాడకుండా జాగ్రత్త రాధిక అని చెప్పేసి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. అయ్యో అమ్మా! నువ్వు నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతున్నావేంటే? అడుగు కూడా కింద పెట్టలేకపోతున్నాను. వాష్‌రూమ్‌కి వెళ్ళాలంటే ఎలా? అని రాధిక గట్టిగా అరుస్తూ అడిగింది. అదంతా అర్జున్ బాబు చూసుకుంటాడమ్మా. నువ్వు ఎక్కువగా బావపుని సతాయించకు అని చెప్పేసి డోర్ పెట్టేసి కూతురి మాట వినకుండా ఆమె వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఏంటే నోరు బాగా లేస్తుంది? నేను ఉన్నాను కదా! అన్నీ చేసుకుంటాను. అయినా ఇంకా ఆ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతావంటావేంటి? నేను ఉన్నాను కదా! నా చిటికెన వేలు పట్టుకొని నా చుట్టూ తిరుగు. అయినా నీకు కాస్తైనా రొమాన్స్ సెన్స్ ఉందానే? కొత్తగా పెళ్ళైంది మనకు. ఒక్క రాత్రితో మన తాపం తీరేదానే? ఆ మాత్రం కూడా నీకు తెలీదా? నీకు మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరులే ఇక. ఎవ్వరు రారు ఇక్కడికి కానీ ముందు నన్ను నీ కాలికి మర్దన చేయనివ్వు. ఆ తర్వాత నీ వల్లంతా నేను చేస్తాను మర్దన అని అతను కొంటెగా అనగానే రాధిక కోపంగా చూస్తూ ఒక్కర్లేదు నేను బాగానే ఉన్నాను అని ఆమె 2 కాళ్ళని దగ్గరగా ముడుచుకుంది. ఆహా! అవునా! ఇందాక అడిగితే అడుగు కింద వేయలేను. అసలు అడుగు తీసి అడుగు వేయలేను అని మీ అమ్మతో చెప్పి, ఇప్పుడు బానే ఉంది అంటున్నావా? రాధిక ఏది ఒక్కసారి ఇలా నన్ను చూడు నువ్వు అని అతను ఆమెకు గిలిగింతలు పెట్టాడు. అయ్యో! బావ వద్దు అలా చేయకు ప్లీజ్ నిజంగానే కాలు చాలా నొప్పిగా ఉంది. నువ్వు కాలికి మర్దన చేసుకో చాలు అని కిలకిలా నవ్వుతూనే అనింది. ఆ నవ్వుల శబ్దం కింద ఉన్న వాళ్ళకి కూడా క్లియర్‌గా వినబడుతున్నాయి. గదిలో ఏదో ఆలోచిస్తూ ఉన్న రవళికకి కూడా వాళ్ళ అక్క నవ్వు వినిపించి బయటకు వచ్చింది. ఏమైంది అక్కకి అని వాళ్ళ అమ్మని అడిగింది. అయ్యో! నీకు తెలీదు కదానే! అక్క ఇందాక కాలు బెణికి కింద పడిపోయింది. మీ బావ నవ్విస్తూ తనకి మర్దన చేస్తున్నట్టున్నాడు అని వాళ్ళమ్మ శోభ అనింది. ఓహ్! అవునా! అక్కకి కాళ్ళు నొప్పిగా ఉందా? నాకు తెలియనే లేదు. వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందో అడిగేసి వస్తాను అంటూ రవళిక రాధిక దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ బావ చేస్తున్న చిలిపి అల్లరి, అతను ఆమెపై చూపిస్తున్న ప్రేమను చూసి రవళిక అలాగే గుమ్మంలోనే ఆగిపోయింది. నవ్వుతూ కళ్ళల్లో నుండి నీళ్లు తెచ్చుకున్న రాధిక ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ గుమ్మం వైపు చూసింది. అయ్యో! అక్కడే ఆగిపోయావంటే లోపలికి రా అని రాధిక రవళికని లోపలికి పిలిచింది. మీరిద్దరూ ఇలా నవ్వుతూ ఉండడం చూసి నేను అక్కడే ఆగిపోయాను. సారీ బావా మిమ్మల్ని ఇద్దరిని డిస్టర్బ్ చేసినందుకు అని రవళిక అన్నది. ఎందుకు మరదల పిల్ల సారీ. మీ అక్కకు ఎలాగో చిన్న పిల్లల చేష్టలు ఇంకా పోనీలేదు. కనీసం నీకైనా కాస్త తెలివి పెంచినాడు ఆ దేవుడు. నేను సంతోషిస్తున్నాను. ఇంతకీ నీ కాలేజ్ ఎప్పుడు ఓపెనింగ్ అని అతను రాధికకి మర్దన చేస్తూనే అడిగాడు. హా! బావ మరో 10 రోజుల్లో కాలేజ్ రీఓపెనింగ్ అవుతుంది అని ఆమె సమాధానం ఇచ్చింది. సరే నేను చేతులు వాష్ చేసుకొని వస్తాను అని అతను వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే రాధిక చెల్లెలి వైపు చూస్తూ ఏమైందే అని కనుబొమ్మలు ఎగిరేసి మరీ అడిగింది. అక్కా! ఏం చేయాలనుకుంటున్నావో తొందరగా చెయ్యి. మన దగ్గర టైం లేదు అని రవళిక అనగానే అవును. కానీ మీ బావ నుండి నేను ఎటూ తప్పించుకోలేకపోతున్నాను. బావ కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని రాధిక చాలా డల్‌గా సమాధానం ఇచ్చింది. అలా అంటే ఎలా అక్కా? ఇప్పుడు మనం ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కుపోయామో నీకు అర్థమవుతుందా అసలు? ఈ 5 రోజుల తర్వాత ఏం జరుగుతుందో అని ఊహించుకోవాలంటేనే నాకు చాలా భయంగా ఉంది అని రవళిక అన్నది. అవును నాకు కూడా భయంగానే ఉంది అని రాధిక అంటూ ఉండగానే అర్జున్ వాష్‌రూమ్‌లో నుండి బయటికి వచ్చాడు. ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంతకీ దేన్ని చూస్తే భయం? ఏమైంది? నాతో చెప్పండి అని అర్జున్ వాళ్ళిద్దరిని అడిగాడు.
అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని గుటుకలు మింగుతూ ఉన్నారు. భయమా? దేని గురించి? అని అర్జున్ అడిగాడు. అయ్యో బావా! మేము కాలేజీ గురించే మాట్లాడుకుంటున్నాము. అయినా అమ్మ నన్ను తొందరగా రమ్మని చెప్పింది. నేనే మాటల్లో పడి మర్చిపోయాను. అక్క, నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి రవళిక అక్కడి నుండి తప్పించుకుంది. అర్జున్కి ఏదో ఫోన్ కాల్ రావడంతో ఫోన్లో అరగంట సేపు మాట్లాడి రాధికకి జ్యూస్ తెప్పించి తాగించాడు. ఆ తర్వాత ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ కూర్చున్నాడు. రాధిక వాష్రూమ్కి వెళ్ళాలి. కానీ ఆ అర్జున్‌తో చెప్పడానికి మొహమాటం. ఆమె కడుపుపై చెయ్యి పెట్టుకొని అటూ ఇటూ నడుచుకుంటూ ఉంది. అతను అది చూసి ఏమైంది అని దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమీ లేదు. మీరు మీరు వర్క్‌లో ఉన్నారు కదా! అది చూసుకోండి. మనం ఈ గదిలోకి వచ్చి దాదాపు 2 గంటలకు పైనే అవుతుంది. అంటే నువ్వు వాష్‌రూమ్‌కి వెళ్ళాలా? అని ఆమెను ఎత్తుకొని వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు అర్జున్. ఆమె పని ముగించుకొని చిన్నగా 2 అడుగులు వేసి అతని దగ్గరికి వచ్చాంది. మళ్ళీ అతను ఆమెని ఎత్తుకొని బెడ్‌పై పడుకోబెట్టాడు. ల్యాప్‌టాప్‌లో మరో అరగంట సీరియస్‌గా వర్క్ చేసి గదిలో నుండి బయటికి వెళ్ళాడు. ఏంటి అసలు? బావకి ఏమైంది? ఎప్పుడు పని, పని అని బిజీగా ఉంటాడు. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండడు. అలాంటి మనిషి ఈరోజు మొత్తం గది నుండి అడుగు కూడా బయట పెట్టకుండా ఇంట్లోనే ఉన్నాడేంటి? అని ఆలోచిస్తూ ఉంది రాధిక. అప్పటికే చీకటి పడిపోయింది. అర్జున్ వాళ్ళ అమ్మకి చెప్పేసి అతనికి రాధికకి కలిసి భోజనం గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అయ్యో! ఏంటో ఈరోజు సాయంత్రమే నా కొడుకుని, కోడలిని గుడికి పంపించాలి అనుకున్నాను. కానీ దానికి కాలు బెణికి మంచంపై పడి ఉంది అని అర్జున్ వాళ్ళ అమ్మ సావిత్రమ్మ అన్నది. పోనీలే వదినా, వాళ్ళు మరింకెప్పుడైనా గుడికి వెళ్తారులే అని శోభ ఆమెతో మాట్లాడుతూ అన్నది. రాధిక ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అర్జున్ బలవంతంగా ఆమెకు తినిపించేశాడు. మీకు వర్క్ ఉన్నట్టుంది. మీ పని మీరు చూసుకోండి. ఆ అమ్మని పిలిస్తే నాకు ఆ అమ్మ అన్ని పనులు చేసి పెడుతుంది అని రాధిక అన్నది. అతను ఆమె మాటలు వినిపించుకోకుండా చేతిని కడిగేసుకుని ఆమె మూతిని కూడా శుభ్రంగా కడిగేసి నీళ్లు తాగించాడు. ఇప్పుడే తిన్నావు కదా! ఒక అరగంట తర్వాత టాబ్లెట్ వేసుకో. కాస్త నొప్పి తగ్గుతుంది. అలాగే అప్పుడే పడుకోకు. కొద్దిసేపు మేలుకొని ఉండు. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది ముగించుకొని నీ దగ్గరికి వస్తాను అని అతను చెప్పాడు. హమ్మయ్య! బయటికి వెళ్తున్నాడన్నమాట అని రాధిక అలా మనసులో అనుకుందో లేదో అతను ఆమెకు ఎదురుగా చైర్ వేసుకొని ల్యాప్టాప్‌ని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. అదేంటి, వర్క్ ఉందని చెప్పారు కదా! హా! ఉంది. వర్క్ అంటే ఇంకెక్కడికో వెళ్తాడు అనుకున్నావా? రాధిక, ఓసిన పిచ్చి పెళ్ళామా, వర్క్ అంటే బయటికి వెళ్ళి చేసేది కాదే. ఇదిగో ఈ ల్యాప్టాప్‌లో కూడా చేయాలి. అయినా నేను ఎవడి కిందో పని చేయడం లేదు. మనకు ఆఫీస్ ఉంది. అది నాదే. కొన్ని ముఖ్యమైన వర్క్‌ని నేను చూసుకోవాలి. నేను ఆఫీస్‌కి వెళ్ళకపోయినా అక్కడ వర్కర్స్ నా పనిని పూర్తి చేస్తారు. నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి అతను వర్క్‌లో మునిగిపోయాడు. అరగంట తర్వాత అర్జునే ఆమెకు టాబ్లెట్ ఇచ్చాడు. ఆమె ఆ టాబ్లెట్ వేసుకొని ఒక గ్లాసు నీళ్లు తాగేసి అర్జున్‌ని అలా చూస్తూ ఉండిపోయింది. అతను చెప్పినట్టే రాధిక అసలు పడుకోలేదు. అర్జున్ పని పూర్తి చేసుకొని ల్యాప్టాప్‌ని షట్ డౌన్ చేసేసి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతి అని అతని చేతిలోకి తీసుకొని ఆమె మునివెళ్ళ టిక్ టిక్ మని వేళ్ళని విరిచేస్తూ ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకి టెన్షన్ మొదలైపోయింది. వామ్మో! అనవసరంగా మేలుకున్నానా? అయినా ఎప్పుడు పడితే అప్పుడు హాయిగా నిద్రపోయేదాన్ని. ఇప్పుడు అసలు నిద్ర పట్టడం లేదు ఈ టెన్షన్స్ వల్ల. ఇప్పుడు బావని ఎలా ఆపాలి? అతని నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూనే అమ్మా! అని పొత్తి కడుపు పైన చెయ్యి పెట్టుకొని అరవడం మొదలుపెట్టింది. అయ్యో! ఏమైంది ఉన్నట్టుండి సడన్‌గా అలా అరిచావు? ఇంకా నేనేది మొదలు పెట్టనడం లేదు అని అతను అన్నాడు. అమ్మా! అయ్యా! అది కాదు బావా, లేడీస్ ప్రాబ్లమ్ అని రాధిక చెప్పగానే అతను ముందు నమ్మలేదు. కానీ రాధిక అలా అల్లాడిపోవడం చూసి నిజంగానే పీరియడ్స్ వచ్చాయా నీకు? అయినా నీకు ఈ టైంకి రాదు కదా! అని
పలానా టైంకి, పలానా డేట్‌కి వస్తది కదా! అని అతను ఆమె కంటే ఎక్కువగా ఆమె గురించి గుర్తుపెట్టుకొని మరీ అడిగాడు. అనుకుంటున్నావా? అసలు ఎప్పుడు పడితే అప్పుడు ఈ టెన్షన్స్ వల్ల ఆడవాళ్ళకి ఒక్కోసారి ముందుగానో, లేట్‌గానో వస్తాయి. అయినా మీకు ఈ డేట్‌లని గుర్తుపెట్టుకోవడం బాగానే తెలుసు. ఆడవాళ్ళ నొప్పి ఎలా ఉంటుందో మీకేం తెలుసు? అని రాధిక కాస్త ఏడుపు ముఖం పెట్టుకొని అనగానే అతను చాలా బాధపడ్డాడు. నువ్వు టెన్షన్ పడకు అంటూ చెప్పి అతను శానిటరీ ప్యాడ్స్ తేవడానికని బయటికి వెళ్ళిపోయాడు. బాగా చీకటి పడిపోయింది. సమయం 11, 12 మధ్య కావస్తుంది. 2, 3 షాపులని దాటుకొని మెడికల్ షాప్‌కి వెళ్ళి రాధికకి కావాల్సినవన్నీ తీసుకున్నాడు అర్జున్. అతను బయటే ఉండగానే అతని కంటే ముందుగానే ఆ ఇంట్లోకి రవళిక వెళ్ళడం అతను చూశాడు. ఇదేంటి ఈ టైంలో రవళిక ఎక్కడికి వెళ్ళింది? అది కూడా ఒంటరిగా? ఇప్పుడు వెళ్ళి తనని అడిగితే ఏమనుకుంటుందో నా గురించి. అయినా ఒంటరిగా రాత్రివేళ ఆడపిల్ల గదిలోకి వెళ్ళకూడదు, అది సభ్యత కాదు అని ప్రవళికని ప్రశ్నించకుండా సైలెంట్గా అతను గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వచ్చేసరికి రాధిక హాయిగా పడుకుని ఉంది. అది చూసి అతను చాలా బాధపడ్డాడు. ఎందుకే నా నుండి దూరంగా పరిగెడుతున్నావు? నేను నీకు దగ్గరవ్వాలని ఎంతో ఆశగా వస్తే నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? అబద్ధం చెప్పి నన్ను బయటికి పంపించావా? నీకు పీరియడ్స్ ప్రతి నెల నొప్పి రాదే? ఒకవేళ అది వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఎన్ని రోజులు నువ్వు నా నుండి ఇలా తప్పించుకుంటావో నేను చూస్తాను. అయినా నిన్ను ఎవరు బాగా భయపెట్టారు? దేని గురించి భయపెడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అది తెలుసుకున్న రోజు నీకు ఈ మాత్రం టెన్షన్ కూడా ఉండనివ్వనే అని అతను మనసులోనే అనుకుని అతను తెచ్చిన కవర్స్‌లన్నీ ఆమెకు కనిపించేలా టేబుల్ పైన పెట్టేసి, పల్చటి దుప్పటి అతను ఆమెకు కప్పేసి, ఆమె పక్కనే పడుకొని, ఆమెపై చెయ్యి వేసుకొని రా రాధికని దగ్గరగా లాక్కున్నాడు. రాధిక అసలు పడుకోలేదు. పడుకున్నట్టు నటించింది. ఎందుకు బావా నా మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకున్నావో? నీ స్థానంలో మరో మొగాడు ఉండి ఉంటే ఈ పాటికే నా పైన చేయి చేసుకునేవాడు. నన్ను అసహ్యించుకునేవాడేమో. నాపై వాలిపోయి అతని కోరికను తీర్చుకునేవాడేమో. నువ్వేంటి బావా ఇలా ఉన్నావు? చిన్నప్పటి నుండి నువ్వు ఇంతే బావా. నన్ను ఎవరు ఏమన్నా అస్సలు ఊరుకోవు అని రాధిక అర్జున్ గురించి ఆలోచిస్తూ అలా కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్ళింది. రాధిక వాళ్ళు ఉండేది కూడా అర్జున్ వాళ్ళ ఊరిలోనే. ఇప్పుడంటే రాధిక వాళ్ళు ఆ అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కానీ, రాధిక వాళ్ళ నాన్న గణేష్ బ్రతికి ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ ఇంటికి కాస్త దూరంగా ఉండేవాళ్ళు. గణేష్‌కి రాధిక అంటే పంచ ప్రాణాలు. రాఘవ ఇంటికి వారసుడు. రవళిక చిన్న కూతురు. అయినా సరే వాళ్ళిద్దరికంటే కూడా గణేష్ రాధికనే కాస్త ఎక్కువ ప్రేమను చూపించేవాడు. నాన్న గారాబం, అమ్మ ప్రేమ, తమ్ముడి ఆరాధన, చెల్లెలి అభిమానం ఇవన్నిటినీ ఆస్వాదిస్తూ చాలా అల్లరిగా పెరిగిన రాధికకి అర్జున్ ప్రేమ కూడా తోడైంది. ఇక ఆమెను ఆపేదెవరు? అడ్డుకునేది ఎవరు? ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.